ప్రమాదం జరిగింది. ఎంజీ రోడ్లోని మెడికల్ గోడౌన్లోని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 5 ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దాదాపు 5 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టుగా అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. గాయత్రి మెడికల్ గోడౌన్లో మంటలు చెలరేయడం అనేది మాత్రం విజయవాడలో బాగా ఇబ్బందికరమైన పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే పందర్ రోడ్ లో గల కేసీడీ సిసి బ్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి మెడికల్ గోడౌన్ లో మంటలు ఎగసిపడుతున్న సమాచారం అందుకున్నటువంటి ఫైర్ ఇంజన్లు అయితే ఒక 5 ఫైర్ ఇంజన్లు అయితే మాత్రం అక్కడ చేస్తున్న మంటలు అయితే అదుపు చేసినటువంటి పరిస్థితి. ఆ యొక్క గోడౌన్ లో మొత్తం మీద ఏదైనా కానివ్వండి, మెడికల్ ఎక్విప్మెంట్ కానివ్వండి, మెడిసిన్ కానివచ్చు, ఏదైనా కానీ సుమారు 5 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి మెడిసిన్ ఆ యొక్క గోడౌన్ లో ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఆ గోడౌన్ సంబంధించి ఇప్పటికే ఎందుకు ఫైర్ అవ్వడం జరిగింది, ఆ గోడౌన్ మంటలు రావడానికి గల కారణాలు ఏంటని దానిపైన కూడా అధికారులు అయితే విశ్లేషణ చేస్తున్నటువంటి పరిస్థితి. మెడికల్ గోడౌన్ యజమాని తొండేపు హనుమంతరావు కూడా, అంటే ఆ గోడౌన్ సంబంధించి తొండేపు హనుమంతరావు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ఆయనకి ఇప్పటికే మోటివేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద కూడా అధికారులు అసలు ఫైర్ అవడానికి కారణం షార్ట్ సర్క్యూటా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే అంశంపైన కూడా అటు పోలీసులను అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు కూడా యజమాని ఎందుకు ఫైర్ అయింది అనే దానిపైన కూడా మటుకు వివరణ అయితే ఇవ్వనటువంటి పరిస్థితి. మొత్తం మీద 5 కోట్ల రూపాయల సరికి అయితే మాత్రం దాంట్లో ఉన్నట్టు మాత్రం చెప్తాను. మొత్తం మీద ఏదో ఒకటి అధికారులు అయితే మాత్రం దాంట్లో ఎంత సరుకు ఉంది, అసలు ఎందుకు ఫైర్ అయింది అనే దాన్ని మాత్రం తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ.